నా కూతురు చావుకి కారణమైన ఆ భాస్కర్ గాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నువ్వు కాదు కదా, ఆ హరిహరాదులే వచ్చినా మీ అన్నని కాపాడలేరు. భాస్కర్! మొత్తానికి ఆ భాస్కర్ గాడు పారిపోయాడు నాన్న. ఈ నేరం చేసింది కాంతమ్మే అని చిట్టమ్మని నమ్మించాం. తన కూతురు చావుకి కారణం ఆ భాస్కర్ గాడే అని కాంతమ్మని నమ్మించాం. రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడంలో మనమే గెలిచాం. అవునే, లేదంటే విలన్ లాంటి కాంతమ్మ మహాత్మురాల్లా మారిపోతుంటే చూస్తూ కూర్చుంటావా ఏంటి? సినిమాల్లో అయినా నిజ జీవితంలో అయినా విలన్లు విలన్ లాగా ఉంటేనే అక్కడ ఆడియన్స్కి నచ్చేది, ఇక్కడ ప్రజలకి నచ్చేది. కాదు మేము మారిపోతాం, మహాత్మురాలను అయిపోతానంటే మనలాంటి కామెడీ విలన్స్ ఊరుకుంటారా ఏంటి? పెట్టాల్సిన చిచ్చు పెడతారు, రగలాల్సిన అగ్నిపర్వతాలు రగిలిస్తారు. కరెక్ట్గా చెప్పావు నాన్న. రే భాస్కర్, ఎక్కడున్నావురా? బంగారం లాంటి నా కూతుర్ని నీ చేతుల్లో పెడితే దాని ప్రాణం తీసావు కదరా దుర్మార్గుడా! కాంతమ్మ కడుపు కోతకి కారణమైన నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడురా. ఎక్కడున్నావు? కాంతమ్మ వస్తుంది నాన్న. భాస్కర్! అయ్యి బాబోయ్, పదవే, దొరికా ఉంటే మనల్ని చంపేస్తుంది. పద పద. భాస్కర్! అమ్మా ఆగమ్మా. భాస్కర్! దయచేసి నా మాటను. మా అన్నయ్య వదిని చంపలేదు. చంపాడని నేను అన్నానా? దాని చావుకి కారణమయ్యాడంటున్నాను. వాడు గనక దొరికితే ఇందులో ఉన్న బుల్లెట్స్ అన్ని వాడి బాడీలో దించేస్తాను. అదే జరిగిద్దంటే నేను సొత్త ఊరుకొని కాంతమ్మత్త. చిటి! అవునత్త, నిజంగా మా అన్నయ్య తప్పు చేశాడని నిరూపణ అయ్యిందంటే శిక్ష నువ్వు వేయటం కాదు, నేనే ఎత్తానత్త. స్వయంగా నేనే వాడిని పోలీసులకి పట్టిస్తాను. చచ్చిపోయింది నా కూతురే. ఆ కడుపు కోతేంటో నాకు తెలుసు. నీ కొడుక్కే ఊర పందిలాగా ఊరి మీద పడి తిరుగుతున్నాడు. అలాంటి వాణ్ణి వదిలేస్తే ఇవాళ రెండో పెళ్లి చేసుకున్నాడు, రేపు మూడో పెళ్లి చేసుకుని నాగమణి గొంతు కూడా కోస్తాడు. అలాంటి వాణ్ణి చంపడమే న్యాయం. అమ్మా, చావు అన్ని సమస్యలకి పరిష్కారం కాదు. రవిచంద్ర, తట్టుకోలేకపోతున్నాను రా, భరించలేకపోతున్నాను. చచ్చిపోయింది నా కూతుర్రా, నీ అక్కరా. తెలుసమ్మా, కానీ నువ్వు బావని చంపినంత మాత్రాన చావు బతుకులో నా అక్క తిరిగి వస్తుందా? రాకపోవచ్చు, కానీ రగులుతున్న నా గుండె మంట చల్లారుతుంది, నా కడుపు తీపి ఆనందపడుతుంది. అందుకే నా కూతురి చావుకి కారణమైన ఆ భాస్కర్ గాణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టి కాల్చి చంపుతాను. అప్పుడే చనిపోయిన నా కూతురి ఆత్మకి శాంతి కలుగుతుంది. ఊరి నాయను, భాస్కర్ గాడు పారిపోయి బతికిపోయాడు గాని లేదంటే ఖచ్చితంగా చచ్చుండేవాడు. అవునన్నా, అనవసరంగా వాడిని పంపించావు. ఇక్కడే ఉండుంటే కాంతమ్మ ఖచ్చితంగా చంపేసుండేది. జీవితంలో మొదటిసారి తప్పు చేశామే. అవునన్నా, కాంతమ్మ చేతిలో ఆ భాస్కర్ చచ్చుంటే రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరమై ఉండేవి. అవకాశం కోల్పోయాం. నిజమేనే. భాస్కర్! భాస్కర్!
ఎక్కడ చచ్చావురా? దాక్కుంటే వదులుతా అనుకున్నావా? ఈ రోజు నీ చావు చూడకుండా వదిలిపెట్టండ్రా. రే భాస్కర్, భాస్కర్, అచ్చో, అత్త! అమ్మా భాస్కర్, అమ్మా భాస్కర్, భాస్కర్, అమ్మా భాస్కర్. కాంతమత్త! మా అన్న ఇక్కడ లేడత్త. ఎందుకుంటాడే? నేను చంపుతానని భయపడి పారిపోయి ఉంటాడు ఎదవ. తప్పు చేస్తే కదత్త పారిపోవడానికి. ఆడు ఏ తప్పు చేయలేదు. ఆ, అంటే పారిపోతే తప్పు చేశాడు అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానత్త. మా అన్నయ్య గనికి పారిపోయింటే ఆడు ఖచ్చితంగా తప్పు చేశాడని ఒప్పుకుంటాను. సరే, నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? వాడు పారిపోయాడని నిరూపిస్తాను. పద. భాస్కర్, అత్త! అత్త! చిట్టి, ఇల్లంతా వెతికినా మీ అన్న కనపడట్లేదు. బీరువాలో ఉండాల్సిన నగలు, డబ్బు, నేనిచ్చిన డాక్యుమెంట్స్ కనపడట్లేదు. దీని అర్థమేంటో తెలుసా? మీ అన్నే డబ్బు, నగలు, రెండో పెళ్ళాం, పిల్లల్ని తీసుకొని పారిపోయాడని అర్థం. మీ అన్నే గనక ఏ తప్పు చేయకపోతే, నా కూతురి చావుకి కారణం వాడవ్వకపోతే, వాడు ఇల్లు వదిలిపెట్టి ఎందుకు పారిపోయాడు చెప్పు. అదే తెలుసుకోవాలత్తా. ఏంటే నువ్వు తెలుసుకునేది? నువ్వు తెలుసుకోవాలేమో, నేను ఆల్రెడీ తెలుసుకున్నాను. నా కూతుర్ని చంపాడు కాబట్టే నేనొచ్చి వాడి ప్రాణాలు తీస్తానని భయపడ్డాడు. కాబట్టే వాడి రెండో పెళ్ళాన్ని, పిల్లల్ని తీసుకొని పారిపోయాడు. ఇది కన్ఫర్మ్. బే 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 బే. నోరు ముయ్యవే. కేవలం ఈ చిట్టమ్మ ప్రేమకి లొంగి మృగం లాంటి నేను మనిషిలా మారానే. కాని నాలో చచ్చిన మృగాన్ని తిరిగి బతికించింది నీ కొడుకే. వాడు తప్పించుకుంటే ఏంటి? నువ్వు దొరికావు కదా, నిన్నేసేస్తా. అమ్మా కాంతమత్త! మా అమ్మ అమాయకురాలు, నిరపరాధి. తన జోలికెళ్ళావో ఆ దేవుడి మీదొట్టు. ఎవరిని క్షమించను. అంటే నా కూతుర్ని చంపేసినా, నాకు కడుపు శోకాన్ని మిగిల్చినా క్షమించి వదిలేయమంటావా? చిట్టి, కాంతమ్మ మారిపోయింది, మంచి మానవత్వంలో మునిగిపోయింది. కొట్టినా, తిట్టినా, హింసించినా కుక్కలా పడుంటుంది అనుకుంటున్నావేమో. ఇంకా పాత కాంతమ్మ బతికే ఉంది. తన జోలికి కాని, తన బిడ్డల జోలికి కాని వస్తే వేటాడేస్తది. అమ్మా, అత్త ఏం చేసిందని ఆవిడ్ని చంపాలనుకుంటున్నావు? నువ్వు చేస్తుంది ముమ్మాటికి తప్పమ్మా. బే ఏంట్రా తప్పు? పాలమ్ముకునే వెధవుకి యువరాణి లాంటి నా కూతుర్ని భార్యగా ఇవ్వడం నేను చేసిన తప్పా? ఈ స్వీట్లమ్ముకునే దానికి నిన్ను మొగుణ్ణి చేయడం నేను చేసిన తప్పా? నా ఇంటి పని మనిషిగా కూడా పనికిరాని ఈ కోకిలమ్మ ఇంటికి నా కూతుర్ని కోడలిగా, నా కొడుకుని అల్లుడిగా పంపించడం నేను చేసిన తప్పా? అది కాదురా తప్పు. ఇంత జరిగినా మాట్లాడుతున్నాను చూడు, అది నేను చేసిన తప్పు. చిట్టి, మర్యాదగా తప్పుకో. కాంతమత్త!
నువ్వు ఆవేశంలో ఏడ్చేస్తున్నావో నీకు తెలియట్లేదు. నేను కూడా నీలాగే ఆవేశపడాల్సి వస్తే మా వదిన్ని చంపింది నువ్వే అని వదిన రాసిన లెటర్ నమ్మాల్సి వస్తుంది. అదే జరిగితే నీ చేతిలో ఉన్న ఈ గన్ను నేను పట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఆ లెటర్ని నమ్ముతున్నావా? నమ్ముంటే నీతో కలిసి వచ్చిండేదాన్ని కాదత్తా. నమ్మలేదు కాబట్టే నిన్ను బతిమాలుకుంటున్నాను, ప్రాధేయపడుతున్నాను, కాళ్ళట్టుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాను. అసలు నేరస్తులు ఎవరో తెలిసేదాకా దయచేసి ఆవేశపడకు. నిజంగా నా కుటుంబ సభ్యులే తప్పు చేశారని తేలితే వాళ్ళందరూ సచ్చేది నీ చేతుల్లో కాదు, నా చేతుల్లో. శభాష్, నిరూపిస్తాను, నేను నిరూపిస్తాను. నా కూతురి చావుకి కారణమైన నీ అన్నని నీ చేతులతో నువ్వే చంపుతావా? కారణం వాడే అని తేలితే చంపుతాను, చంపి తీరుతాను. ఎందుకంటే వదినంటే మా అమ్మ పరిస్థితికి కారణమైంది. మా అన్నయ్య అయినా ఆఖరికి ఆ దేవుడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చిట్టమ్మ, అమ్మ ఆవేశపడిందని నువ్వు ఆవేశపడకు. దీనంతటికీ కారణం ఆ పోతురాజు చింతామణి అయి ఉంటారు. వాళ్ళు ఇదంతా చేసుంటారు. అవును బావా, వాళ్ళే ఈ అఘాయిత్యానికి కారణమయ్యుంటారు. ఎల్లి వాళ్ళని పట్టుకొని 4 తగిలిస్తే నిజాలేటో అవే బయటకొస్తాయి. కంతబద్ద, నువ్వు సంపాల్సొత్తే సంపాల్సింది మా అన్నయ్యని కాదు, ఆ పోతురాజుని చింతామణ్ణి. కూతుర్ని పోగొట్టుకున్న బాధలో కుమిలిపోతున్నా సరే మీ మాట వింటున్నాను. ఆ పోతురాజు చింతామణ్ణి పట్టుకుంటాను. వాళ్ళ ప్రాణం తీసైనా సరే నిజం రాబడతాను. ఆ నిజంలో మీ అన్నయ్య తప్పుందా? వాడు వాడి కుటుంబం ప్రాణాలతో ఉండదు. లేదా ఆ పోతురాజు చింతామణి ప్రాణాలతో ఉండరు. అలాగే అత్త, ఇప్పుడు వెళ్దాం, పద పద. పదండి. ఓ నాయను, కాంతమ్మ మన మీద కన్నేసిందే. పేగా పారిపోదాం. పద 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 నాన్న. పద పద. అమ్మయ్యా, అయ్యో, మొత్తానికి ఆ భాస్కర్ గాడిని బెదిరించేసి ఎంతో కొంత డబ్బులు కొట్టేశాం. ఈ డబ్బులతో ఏ విశాఖపట్నమో పారిపోయి హ్యాపీగా బతికేయొచ్చు. ఏంటి బతికేది? అప్పుడే అయిపోయిందనుకుంటున్నావా ఏంటి? నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి చిట్టమ్మ కాంతమ్మలో మన ఇద్దరిని ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు. ఏంటన్నా నన్ను మాట్లాడేది? అవునే, ఆ కాంతమ్మకి భాస్కర్ గడి మీద కోపం ఉన్నా చిట్టమ్మకు మాత్రం మన మీదే అనుమానం ఉంటుంది. మన ఇద్దరిని పట్టుకుంటే అసలు నిజాలు బయటకొస్తాయని ఆ కాంతమ్మతో పాటుగా మనల్ని ఎత్తుక్కుంటూ మన ఎంట పడతారు చూడు. అవునా నాన్న? అవునే. నాన్న, నాన్నోయ్, నాన్న, నువ్వు చెప్పింది నిజమే నాన్న. ఏంటే? ఓ పాలి, ఆ అద్దంలో చూడు. అది కాంతమ్మ కారే కదూ? అవునే, చూస్తుంటే అట్టాగే ఉంది. ఒరే, నువ్వు ఫాస్ట్గా పోనీరా బాబు. ఫాస్ట్గా పోనీ. త్వరగా పోనీవయ్యా. నాన్న, ఒకసారి అవునో కాదో చూడు నాన్న.
చూస్తుంటే వాళ్ళ కార్ లాగే ఉందే. అయ్యో అయ్య బాబోయ్, నువ్వు చెప్పింది నిజమేనే. కాంతమ్మ కారేనే అది. మనల్ని పట్టుకోవడానికి వస్తున్నట్టున్నారు. ఒరే బాబు, కొంచెం స్పీడ్ పెంచరా. ఇదేమన్నా విమానం అనుకున్నారా? ఆటో ఇంతకు మించి స్పీడ్గా వెళ్ళదు. ఓర్ని పాసు కాల, తొందరగా పోనీరా. పోనీ పోనీ పోనీ. అదిగో ఆ పోతురాజు చింతామణి ఆటోలో వెళ్తున్నారు. స్పీడ్ పెంచి రవిచంద్ర, వెళ్ళు. అలాగే అమ్మా. రవిచంద్ర త్వరగా పోనీ. అయ్యో పోనీరా. అయిపోయామే. ఈ రోజుతో మనకి నూకలు చెల్లిపోయాయే. చిట్టమ్మ చేతికి దొరికామంటే కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తుంది నాన్న. ఇప్పుడు చిట్టిమ్మ మాత్రమే కొట్టదే, ముగ్గురు కలిసి కుమ్మేస్తారే. ఇప్పుడు ఆ దేవుడే దిక్కే మనకు. బూరబుగలోడా, నిన్ను బొట్టెట్టి హారతిచ్చి బయటికి పిలవాలా? దిగరా. దిగో. దిగుతా చిట్టమ్మ, దిగుతాను. దిగోరా. దిగో. దిగుతున్నాను. రేయ్ నా కొడక, చెప్పరా, చెప్పు. నా బిడ్డను చంపింది మీరే కదూ? చెప్పు. అమ్మమ్మ, నాకేం తెలీదమ్మా, మాకేం తెలీదమ్మా. ఒసే గురుగింజ, ఇంకా చూస్తావేంటే? దిగో. దిగుతా. రావే, దిగో. రా. రేయ్ చెప్పరా, చెప్పు, మర్యాదగా చెప్పు. అమ్మమ్మ, నాకేం తెలీదమ్మా. నన్ను వదిలేయమ్మా, మాకేం తెలీదమ్మా. చెప్పు. తెలీదమ్మా. రేయ్, చెప్పరా. రేయ్, మా అమ్మ మిమ్మల్ని గుడ్డిగా నమ్మి ఇంట్లోకి చేరదీస్తే మా అక్కని పొట్టలు పెట్టుకుంటారా? చెప్పరా, చెప్పు. అయ్ బాబోయ్, మీ అక్క చావు కారణం మేం కాదండి బాబు. భాస్కర్ గాడు. మా బావ చంపాడని అబద్ధం చెప్తావా? 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 వద్దండి, మీరు దండం పెడతానండి. మా నాన్న వదిలిపెట్టండి. వద్దండి, చెప్తావా? వదిలేయండి. అయ్యో, మా నాన్న వదిలిపెట్టండి బాబు. వదిలేయండి, వదిలేయండి. నువ్వు రవి. రేయ్ రేయ్. ఒరేయ్, ఇప్పటిదాకా నాలో రాక్షసునే చూసావు, నాలో యమధర్మరాజుని ఇప్పుడు చూస్తావు. మర్యాదగా నిజం చెప్పు. నా కూతురి చావు కారణం నువ్వే కదూ? మీరే నా కూతుర్ని చంపేశారు కదూ? చెప్పు, చెప్పు. వద్దమ్మా. అయ్య బాబాయ్, కాంతమ్మ గారు,
మమ్మల్ని మమ్మల్ని క్షమించండి. క్షమించండి. మనుషుల్ని చంపేంత ధైర్యం మాకు మనుషుల్ని లేదండి. చంపేంత ఈ ధైర్యం దుర్మార్గం మాకు కాదండి. లేదమ్మా. మమ్మల్ని మమ్మల్ని వదిలేయండమ్మా. వదిలేయండమ్మా. మమ్మల్ని వదిలేయండమ్మా. వదిలేయండి. ఏయ్, వదిలేయండమ్మా. చెప్పు. లేదు, మీరు డ్రామాలు ఆడుతున్నారు. మా వదిన్ని మీరే చంపాలని చూశారు. చంపాలని చూడటం ఏంటి చిట్టమ్మా? దాదాపుగా వీళ్ళే చంపేశారు మా అక్కని. రే అమ్మా, వాళ్ళని వదలొద్దమ్మా. చెప్పు. మాకే పాపం అమ్మా, కాంతమ్మ గారు, తెలీదండి. మాకే పాపం మమ్మల్ని తెలీదమ్మా. వదిలేయండి. మమ్మల్ని నమ్మండి కాంతమ్మ అమ్మా. గారు. అమ్మా, అమ్మా. అమ్మ మీ కాళ్ళు కాంతమ్మ గారు, పట్టుకుంటామమ్మా. మాకే పాపం తెలీదండి. మీ కూతురు చావుకి కారణం మేం కాదండి. మేము కాదమ్మా. మమ్మల్ని నమ్మండమ్మా. మమ్మల్ని ఏయ్. నమ్మండమ్మా. నా సహనాన్ని ఎక్కువగా పరీక్షించకండి. మిమ్మల్ని ఇక్కడే చంపి జైలుకి వెళ్ళడానికి కూడా నేను వెనకాడను. రేయ్, మర్యాదగా చెప్పు. నా కూతురి చావు కారణం మీరే కదూ? చెప్పు. అమ్మా, అమ్మా, అమ్మా. చెప్పు, మర్యాదగా చెప్పు.